కూటమి ప్రభుత్వం కోరుకున్న విధంగానే దాదాపుగా కేటాయింపులు జరిగాయి. ఇది ఏపీ బీహార్ బడ్జెట్ అని కొన్ని పార్టీలు ఇతర రాష్ట్రాలు విమర్శిస్తున్నాయంటే బడ్జెట్లో ఏపీకి ఎంత ప్రాధాన్యత దక్కిందో అర్థం చేసుకోవచ్చు. పైకి అమరావతి, పోలవరం, పారిశ్రామిక కారిడార్ మాత్రమే కనిపిస్తున్నా ఏపీ అడిగిన విధంగా బడ్జెట్లో సహాయ సహకారాలు లభించాయంటున్నారు ఆర్థిక నిపుణులు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం. రాజధానికి 15,000 కోట్లు, పోలవరం పూర్తికి స్పష్టమైన హామీ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, కొప్పర్తి ఓర్వకల్లు నోట్స్కు నిధులు. రెండు 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పటికీ బీజేపీకే సొంతంగా బలం ఉంది. సో కేటాయింపులు జరిగిన భారీ స్థాయిలో అయితే లేవు. ఇక 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా కేంద్రంలోని ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉంది. దీంతో గత 5 ఏళ్లలో భారీ కేటాయింపులు అయితే జరగలేదు. కానీ ఇప్పటి ఎన్డీఏ మాత్రం ప్రత్యేకమైంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీ అవ్వడం, చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపడంతో మోదీ 3.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్లోనే భారీ కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు ఇచ్చిన కేటాయింపులను ఏడాదిలోనే ఇచ్చేస్తామన్న కేంద్రం అవసరమైతే అదనపు నిధులు ఇవ్వడానికి కూడా రెడీ అని సభావేదికగా హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కోణంలో చూస్తే గత 10 ఏళ్లలో ఇలాంటి పాజిటివ్ బడ్జెట్ లేదనే చెప్పాలి. అందుకే చాలా కాలం తర్వాత కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ 15,000 కోట్ల రూపాయల సాయాన్ని ఈ ఏడాదిలోనే అందిస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. ఆమె అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని స్పష్టంగా చెప్పడం ద్వారా కేంద్రం కూడా అమరావతినే రాజధానిగా గుర్తించినట్లయింది. ఇకపై అమరావతిలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్తుంటారు సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణానికి కేంద్రం బూస్టప్ ఇచ్చింది. అటు పోలవరం నిర్మాణం పైన కేంద్ర బడ్జెట్ లో పూర్తి స్పష్టత హామీ దక్కాయి. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రైతులకు జీవనాడి అని గుర్తించింది కేంద్రం. దేశ ఆహార భద్రతకు కూడా పోలవరం చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చింది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావడంతో నిర్మాణానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో మరోసారి హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకి ఇప్పటివరకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్లో అన్నీ కూడా క్లియర్ అయిపోయింది. ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ అన్నీ క్లియర్ అయిపోయింది. ఏదో కొంచెం అటుగా మిగిలి ఉంటుంది. కానీ ఇప్పుడు నుంచి అది ఎంత హైట్కి ఒప్పుకున్నారో అంత హైట్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరమో అందుకు ముందో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే. మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం అందిస్తామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని విభజన చట్టంలో ఉంది. దానికి అనుగుణంగా ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు 620 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించడాన్ని శుభపరిణామంగా చూస్తున్నారు. గ్రాంట్స్ ఫర్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ రాయలసీమ, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి కూడా భారీ కేటాయింపులు జరిగాయి. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఒక ప్రత్యేక నిధులు ఇస్తున్నట్టు చెప్పారు నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్లు నోడ్కు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ప్రకటించారు. ఈ కారిడార్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వస్తువుల కల్పన చేయనున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అంటే ముందుగా రోడ్లు, హైవేలు అభివృద్ధి చేసి విద్యుత్ సౌకర్యం కల్పించి కారిడార్ పరిధిలోని పరిశ్రమలకు, నివాసాలకు నీటి సదుపాయం కూడా కల్పిస్తారు. ఏపీ పారిశ్రామిక రంగానికి జరిగిన కేటాయింపుల్లో విశాఖ చెన్నై కారిడార్ కూడా ఒకటి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పింది కేంద్రం. విశాఖ చెన్నై కారిడార్ లో కొప్పర్తిని ఇండస్ట్రియల్ నోడ్ గా గుర్తించిన కేంద్రం అవసరమైన నిధులను దశల వారీగా అందిస్తామని తెలిపింది. పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రత్యేక రాయితీలు ఉంటాయని స్పష్టం చేసింది. For promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam Chennai industrial corridor and Varavakal node on the Hyderabad Bangalore industrial corridor. ఇన్నాళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పూర్వోదయ పథకాన్ని తూర్పు రాష్ట్రాలకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. పూర్వోదయ పథకం ద్వారా ఏపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాజెక్టులు కేటాయిస్తారు. పూర్వోదయ పథకాన్ని 2020లోనే ప్రకటించింది ఎన్డీఏ ప్రభుత్వం. తూర్పు రాష్ట్రాల్లో ఖనిజ సంపద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తయారీకి కావాల్సిన వనరులు ఉన్నాయి. క్రోమైట్, బాక్సైట్, డోలమైట్, కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలు ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర ప్రాంతంలో ఉన్నాయి. వీటి ద్వారా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటోంది కేంద్రం. ఏది ఏమైనా ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కు ఈ స్థాయిలో కేటాయింపులు జరగలేదనే చెప్పాలి.